ఒకరోజు యుద్ధానికి సిద్ధమవుతుంది. దావీదు అన్నాడు, నేను రాను, మీరు సైన్యం అంతా పంపించండి అన్నాడు. మేడెక్కాడు, బెత్షెబను చూశాడు, ఆమె నాకు కావాలన్నాడు. బెత్షెబతో పడుకున్నాడు, కుమారుని కన్నాడు. కుమారుని కనిన తర్వాత ఆ కుమారుడికి అనారోగ్యం వచ్చి చనిపోయే స్థితిలో ఉంటే దావీదు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అయినా సరే ఆ కుమారుడు బ్రతకలేదు, మరణించిన వెంటనే దేవునికి వాక్యంలో ఏమైనా ఉంటుంది, దావీదు లేచి ముఖాన్ని కడుక్కొని ఆహారం తిన్నాడంట. అప్పుడు వెంటనే అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు ఇప్పటి వరకు కుమారుడు చనిపోయాడని చెప్పి బాధలో ఉన్నావు కదా, ప్రార్థన చేసావు కదా, ఇప్పుడేంటి అకస్మాత్తుగా నువ్వు ముఖం కడుక్కున్నావు, భోజనం చేసావు అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కుమారుని బ్రతికిస్తాడేమో అని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆయన మరణించాడంటే దాని అర్థం ఏంటంటే నేను దాని నుండి కొనసాగాలి. ఐ నీడ్ టు మూవ్ ఆన్. అనేక మంది మన యొక్క యాంగ్జైటీని పట్టుకుని ఉంటున్నాము. వీఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్. 2025 అయిపోయి 2026లోకి వచ్చాం. అయినా సరే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలనే నీవు గుర్తు చేసుకొని బాధపడుతున్నావు. యూ నీడ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. దావీదు ఎలాగైతే మరణం అయిన వెంటనే అయిన వెంటనే ఆయన ముందు కొనసాగాడు. గాడ్ వాంట్స్ యూ టు మూవ్ ఆన్.